అటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదవాళ్ళకి శాశ్వతంగా ఒక ఆస్తిని క్రియేట్ చేయటం కోసం అనే ఆలోచన చేసి ఏ పేదవాడైతే తను చనిపోయే లోపు సొంత ఇంటిలో ఉండాలని కలలు కంటాడో ఆ కలని నిజం చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ కళని కలలాగే ఉంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటున్నామంటే తెలుగుదేశం హయాంలో అత్యాధునికమైన టెక్నాలజీ, షేన్వాన్ టెక్నాలజీతో దాదాపు 3,13,000 ఇళ్ళని 2014-19 కాలంలో అత్యంత నాణ్యత, పేదవాళ్ళకు కూడా డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూము, ధనవంతుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే విధంగా ఒక అపార్ట్మెంట్ స్టైల్లో పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలని టిట్కో ఇళ్ళని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి పగడ్బందీగా 3,13,000 ఇళ్ళని ఆ రోజు 80-90% పనులు చేశారు. దాదాపు కొన్ని చోట్ల సున్నాలు కూడా వేశారు. టైల్స్ని ఇంట్లో పనులను కూడా పూర్తి చేసి చివరి నిమిషంలో ఎన్నికల నోటిఫికేషన్ రావటం, అట్లాగే ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారటం ఇవాళ పేదవాళ్ళకి శాపంగా మారింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే ఆ 3,13,000 ఇల్లు పూర్తవటమే కాకుండా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించి, అన్ని వసతులతో ఉన్నటువంటి ఇల్లు కట్టించి, బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీతో ఇల్లు కట్టించి, టైల్స్, బ్రహ్మాండమైన టాయిలెట్స్, కిచెను అన్నీ బాగుండే విధంగా కట్టించాలని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వం కనుక 2019లో వచ్చినుంటే, తెలుగుదేశం పార్టీ గెలిచినుంటే పేదవాళ్ళందరికీ ఈరోజు రాష్ట్రంలో ఇల్లు లభించాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం హయాంలో కట్టినటువంటి ఇళ్ళు, పేదవాళ్ళకి అలాట్ చేసినటువంటి ఇళ్ళు 80%-90% పూర్తయినటువంటి ఇళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం వల్ల చెదలు పడతా ఉన్నాయి. వాళ్ళు వైసీపీ రంగులేసుకొని వికటాస్తం రాక్షసానందం పొందుతున్నారు తప్పితే ఎక్కడా టిట్కో ఇళ్ళని ఒక్క ఇల్లును కూడా పేదవాళ్ళకి మంజూరు చేసినటువంటి దాఖలా లేదు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, సెంటు పట్టాల పేరుతో రాష్ట్రంలో పేదవాడి ఇంటి పేరుతో పేదవాడి వీక్నెస్ని, పేదవాళ్ళ ఆలోచనని నగదుగా మార్చుకున్నాడు. 7,000 కోట్లు సెంటు పట్టాలతో కొట్టేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చిందేమో చంద్రబాబు గారి ప్రభుత్వం, పేదవాళ్ళ ఇంటి పట్టా పేరుతో ఇల్లు కట్టిస్తామన్న పేరుతో 7,000 కోట్లు అవినీతి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని నిజాలతో, సాక్ష్యాధారాలతో, అంకెలతో ఏ నియోజకవర్గం, ఏ జిల్లాలో, ఏ మండలంలో ఎంత కొట్టేశారనేది కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఆధారాలతో ఇప్పటికే బయటపెట్టాం. తెలుగుదేశం హయాంలో కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఏదైతే పేదవాళ్ళ ఇళ్ల కోసం దేశం మొత్తం ఇచ్చే స్కీమ్ ఉందో ఆ దాంతోపాటు 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టి పేదవాళ్ళకి బ్రహ్మాండంగా ఇల్లు కట్టించాలని, అలాగే మిగిలినటువంటి డబ్బు దాన్ని బెనిఫిషియరీ కాంట్రిబ్యూషను ₹1,00,000 ప్లస్ అది కాకుండా మిగిలినటువంటి 2 లక్షలో 3 లక్షలో దాన్ని లోనుగా ఇప్పించి పేదవాడి సొంత ఇంటి కళని నిజం చేయాలనుకున్న ఆ రోజు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇవాళ పేదవాళ్ళన్నిటిని గాలికి వదిలేశారు. అలాగే పేదవాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన 3,13,000 ఇళ్ల మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల లోన్ తీసుకొచ్చారు. ఏం చూపించి లోన్ తీసుకొచ్చారు? బెనిఫిషరీస్కి ఇళ్ళు ఇస్తున్నాం, ఆ బెనిఫిషరీస్కి ఇల్లు పూర్తి చేయాలంటే బ్యాంకులు నుంచి లోన్ కావాలని చెప్పి బెనిఫిషరీస్ పేరు మీద లోన్ తీసుకొని
ఆ ఇల్లు పూర్తి చేస్తామని చెప్పి 2 years మారిటోరియం పీరియడ్ అడిగి 2 years పూర్తవుతున్న ఇల్లు పూర్తవలా, బెనిఫిషరీకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలా. 2 years పూర్తయిపోయేటప్పటికి బ్యాంకులన్నీ ఎవరైతే బెనిఫిషర్స్ ఈ 3,13,000 బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్లుగా డిక్లేర్ చేసినాయి బ్యాంకులు. వాళ్ళ క్రెడిట్ హిస్టరీ ఇంకా వాళ్ళకి ఏ బ్యాంకులో కూడా రూపాయి కూడా అప్పు పుట్టినటువంటి విధంగా వాళ్ళ సిబిల్ మొత్తం, క్రెడిట్ హిస్టరీ మొత్తం క్లోజ్ చేయటమే కాకుండా చంద్రబాబు గారి హయాంలో సొంత ఇంటి కలను నెరవేర్చినట్టు ఆలోచన చేస్తే వీళ్ళు అప్పు కూడా పుట్టినట్టు, 100 రూపాయల అప్పు కూడా పుట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాళ్ళ మీద ఇవాళ 10,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇవాళ పేదవాడికి ఇల్లు దక్కలా, ప్లస్ బ్యాంకుల నుంచి ఒత్తిడి, బ్యాంకుల నుంచి ఫోన్లు, ఇల్లు వేలా వేస్తాం, మీ ఆస్తులు వేలా వేస్తాం అని చెప్పి బ్యాంకులు రికవరీ ఏజెంట్లు పేదవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారంటే దుర్మార్గంగా ఈ కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకు ఈరోజు ఈ దుస్థితి వచ్చిందంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిండుంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఈ 3,13,000 కాకుండా అందరికీ కూడా ఇళ్ళు వచ్చేయి, అందరికీ కూడా ఇల్లు కట్టించేవాళ్ళు. ఇవాళ ఎన్పిఏలు అయిపోయి వేలం వేస్తానికి వేలం నోటీసులు, బ్యాంక్ ఏజెంట్లు ఇళ్ళెమ్మట అప్పులోళ్ళకి పోయి ఏదో కాబోలోళ్ళు తిరిగినట్టుగా బ్యాంకులు తిరుగుతూ ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో పేదవాళ్ళు ఇళ్లల్లో కూడా ఉండేదానికి భయపడుతున్నారు, ప్రజలు ఇళ్లల్లో ఉండేదానికి కూడా భయపడుతున్నారు. ఇటేపు గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చిన టిట్కో ఇళ్ళని అటాచ్మెంట్ పెట్టారు, అటేపు ఉన్న ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నారు, ఎన్పిఏ బ్యాంక్ అకౌంట్ని ఎన్పిఏ చేశారు. అప్పుల రికవరీ కోసం ఏజెంట్లు ఇళ్ళమ్మటి తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా దీని అంతటికీ ఎవరు కారణం ప్రజలు ఆలోచన చేయాలి. పేదవాడికి ఇల్లు కట్టిస్తామని 1,000 కోట్లు అవినీతి చేయటమే కాకుండా బ్యాంకుల్లోంచి 10,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఈరోజు మొత్తం కూడా దోచేశారు. ఒకేపమో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో ఇచ్చినటువంటి ఇళ్ళు, వాటిల్ని 1 టైం సెటిల్మెంట్ మీద 30,000 40,000 కట్టండి అని చెప్పి మీ లోన్లన్నీ రద్దు చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు ఏమైపోయినాయి ఎవరికి తెలియదు. ఇవాళ రాష్ట్రంలో పేదవాళ్ళకి సెంటు పట్ట అని చెప్పి కొండ గుట్టల దగ్గర, శ్మశానాల దగ్గర, చెరువుల దగ్గర, ఊరికి దూరాన ఎక్కడా వినియోగంలోని భవిష్యత్తులో కూడా వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేనటువంటి భూముల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెంటు పట్టాలు ఇచ్చి మొత్తాన్ని ఊర్లు నిర్మిస్తున్నామన్నారు, కాలనీలు నిర్మిస్తున్నామన్నారు. పేదవాళ్ళందరికీ ఇల్లు అనేది ఎవరు ఇల్లు రాని వాళ్ళు లేకుండా చూస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు 4 సంవత్సరాల 8 నెలల పరిపాలన పూర్తయి ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో లెక్కేస్తే ఈ రాష్ట్రంలో 1000 మందికి కూడా ఇల్లు రాలేదు. జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి సెంటు పట్టాలు కానీ, గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన 90% 80% పూర్తయిన టిట్కో ఇళ్ళు కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో. సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వ హయాంలో మీకు మేలు జరిగింది, ఏ ప్రభుత్వం మీకు పక్కా ఇల్లు కట్టించాలని ఆలోచన చేసింది. ఇవాళ ఇన్ని విధాలుగా మోసం చేసినట్టు పేదవాడిని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా ఈరోజు వై నాట్ ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి, వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈరోజు అధికారుల్ని దుర్వినియోగం చేస్తూ
ప్రజల్లోకి వస్తూ మళ్ళా మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థని, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలంట. దానికి అధికారుల్ని, కలెక్టర్ని, ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని, రెవెన్యూ సిబ్బందిని, సచివాలయాన్ని, వాలంటీర్స్ని, విఆర్ఓల్ని వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో దుర్వినియోగం చేస్తూ ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే ఎందుకు కావాలి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రజలందరూ నిలదీస్తూ ఉన్నారు. మంత్రుల్ని ఊర్లోకి రానిట్లా, ఏం అభివృద్ధి చేసావు, మా ఊరికి ఒక రోడ్డు వేసావా, ఒక పంపు ఇచ్చావా, ఒక ఇల్లు ఇచ్చావా, ఒక పెన్షన్ ఇచ్చావా,